అసలు ఎప్పుడు మొదలైంది రాజ్ తరుణ్ మీ లవ్ స్టోరీ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? 2008 సార్. ఫేస్బుక్ అండ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఇట్లనే. అచ్చా సో వైజాగ్ వెళ్ళాం. ఓకే. వైజాగ్ లో పరిచయం అయ్యాం 2008. ఫస్ట్ నన్ను సినిమాకి తీసుకెళ్లిన సినిమా కూడా డర్టీ పిక్చర్ సార్. ఇప్పుడు అతను ఏదో 2014 అంటున్నాడు కానీ అచ్చా ఐ థింక్ 2008 or 9 ఆ టైంలో అప్పుడు అనుకుంటా సార్. ఓకే. ఆ టైంలో మేము చిన్న పిల్లలం, 19-20 ఏజ్ అచ్చా అప్పుడు. ఓకే. ఐ లవ్ యూ చెప్పాడు, ఓకే చెప్పాను. పెళ్లి చేసుకుంటావా అన్నాడు, ఓకే చెప్పాను. అప్పటి నుంచి కలిసి ఉన్నాం సార్. 2010 నుంచి కొంచెం ఇంటెన్స్ గా ఉంది. ఓకే. గొడవ పడుతున్నా మళ్ళీ నార్మల్ అవ్వడం అలా అంతా ఉంది. 2011 అతనేమో హైదరాబాద్ అలా రావడం. 12 ఉయ్యాల జంపాలకి అసిస్టెంట్ డైరెక్టర్ రైటింగ్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. అప్పుడు Okay. హీరోగా కూడా రాలేదు అతను. ఓకే. అలా ఆ మూవీకి ఆడిషన్స్ కి అతనే చేస్తూ తనకి హీరోగా అవకాశం వచ్చింది సార్. 2013 లో ఏమో ఇప్పుడు రిలీజ్ అయింది అతని మూవీ, డిసెంబర్ అప్పుడు. 2014 లో పెళ్లి చేసుకున్నాం సార్. గుడిలో ఇద్దరమే చేసుకున్నాం. అండ్ ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ కాస్ట్ ఫీలింగ్ సార్. మాది చౌదరీస్, తెలిసి ఉంటుంది చౌదరీస్ లో కొంచెం ఈజీగా ఒప్పుకోరు కదా సార్. అందులో బ్రాహ్మిన్ వీళ్ళు. సో చేసుకున్నాక చెప్పేద్దాము అన్న దగ్గర చేసుకున్నాక చెప్పాం సార్. అంటే కాదు, అంటే పెళ్ళి అంటే కనీసం ఫ్రెండ్స్ అని ఉంటారు. లేదు మీకు సార్, friends కూడా ఒప్పుకోరు లేరా? ఇంట్లో అన్న దగ్గరే ఉన్నాము సార్. ఆ ఏజ్ ఇప్పటికి 11 years సార్. ఓకే. అంత మెచ్యూరిటీ సో కూడా 19 years అప్పుడు చేసుకున్నా, 20 years అప్పుడు చేసుకున్నా పెళ్లి? మేము ఇప్పుడు చేసుకుని 11 years సార్. 2014 ఓకే. మే 11th చేసుకున్నాం సార్. మరి సహజీవనం అంటున్నారు కదా పెళ్లి? లేదు సార్, పెళ్ళే చేసుకున్నాం. నా మెడలో తాళి కట్టిన తర్వాతే మేమిద్దరం ఒక గదిలో ఒక ఇంట్లో ఉన్నాం. అప్పటి వరకు పక్క పక్కన ఫ్లాట్స్ లో ఉన్నాం సార్. తాళి కట్టిన ఫోటో అని ఉంది అంటే సెల్ఫీ దిగాం కదా, అవే ఉన్నాయి. అందులో తాళి ఉందా? పసుపు తాడు ఉంటుంది సార్. ఉంటుందా? అండ్ పసుపు తాడు కట్టిన 15-20 days కి రాజ్ తరుణ్ ఫస్ట్ రెమ్యునరేషన్ డబ్బులతోనే నాకు, ఐ మీన్ సెకండ్ రెమ్యునరేషన్ డబ్బులతోనే నాకు గోల్డ్ దాన్ని ఏమంటారు సార్, మంగళసూత్రం కొనిచ్చాడు. తర్వాత నా నలుపూసలు కూడా మరి రాజు కొనిచ్చాడు. అలా వాటి బిల్స్ అన్ని ఉన్నాయి. మరి రాజ్ తరుణ్ పెళ్లి కాకపోతే నాకు ఎందుకు తాళిబొట్టు కొనిస్తాడు సార్? అంటే ఇంకెవరినో చేసుకుంటే మరి అతని ఇంట్లో ఉంటున్నానా నేను? మరి మస్తాన్ అతను కూడా 2023 కదా సార్ వచ్చింది. మరి 9 ఏళ్ళు ఎవరితో ఉన్నాను మరి నేను? పెళ్లి చేసుకున్నాడు సార్, అది నిజం. దాని మీద ఫైట్ చేస్తున్నాను. లేదు సార్, చింటూతో నేను షార్ట్ ఫిల్మ్ చేశాను 2014 లో, ఒక 3-4 days వర్కింగ్ డేస్ సార్. మళ్ళీ ఈ 7 years మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు, కలవలేదు, టచ్ కూడా లేదు. 2020 లాక్డౌన్ తర్వాత ఓల్డ్ ఫ్రెండ్స్ అందరు టచ్ లోకి వస్తారు కదా, అలా టచ్ లోకి వచ్చిన మనిషి అంతే. టచ్ లోకి వచ్చాడు. అప్పటికి తన వైఫ్ ప్రెగ్నెంట్ అది ఉంటే మా ఇంట్లో తను పెళ్ళైంది సార్. వాళ్ళ వైఫ్ ని మా ఇంట్లో ఒక మేము ఫ్లాట్ తీసుకోవాలి, తను హాస్టల్లో అలా ఉండలేదు, మీ ఇంట్లో ఉండొచ్చా అంటే వాళ్ళ వైఫ్ ని మా ఇంట్లో పెట్టాడు. సో నేను వాళ్ళ వైఫ్ మా ఇంట్లో ఉన్నాం. మరి వాళ్ళ వైఫ్ ఉంటే మరి చింటూ ఏంటి సార్? అది చాలా తప్పు. నేను మీకు ఫోటో చూపిస్తాను. అంటే సార్ బేసిక్ గా ఈ ప్రభాకర్ రెడ్డి గొడవ విషయంలో చింటూకి ఏదో ఇష్యూ ఉంది సార్. అందులో మస్తాన్ సాయి ఏదో మనీ ఇస్తానని చింటూని మోసం చేశాడు. సో ఈ మాకు ఇంత జరుగుతున్న గొడవలో నాకు ఫ్రెండ్ అయిన లావణ్యని కూడా నేను మోసం చేసి, నీతో ఉన్నాను కదా సాయి అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడో మరి లేదో తెలియదు, బట్ ఇన్ ద ఎండ్ నువ్వు నన్ను డిచ్ చేసావు అన్న దగ్గర చింటూకు ఒక రకమైన కోపం, మస్తాన్ పైన నాకు ఒక రకమైన కోపం. మేమిద్దరం మస్తాన్ని ఉడికించడానికి మాట్లాడిన కాల్ అండి. వాళ్ళ వైఫ్ అక్కడే ఉంది. మేము మాట్లాడిన కాల్ వెంటనే చింటూ మస్తాన్కి ఫార్వర్డ్ చేశాడు ఆ కాల్. ఇప్పుడు బయటకు వచ్చిన కాల్ కూడా మళ్ళీ మస్తాన్ నుంచి అలా వచ్చిన కాలే అండి. మాదేదో ప్రైవేట్ గా మేము మాట్లాడుకుంటే హిడెన్ గా వచ్చింది అయితే కాదు. ఉడికించడానికి మాట్లాడింది. మంచం కోళ్ళు మాట్లాడడానికి బాలకృష్ణ సినిమా ఏంటంటే నాకు అర్థం కాదు. అది కూడా అంటే మళ్ళీ 10 years బ్యాక్ అంట. ఏంటి అదంతా? మరి చింటూ మంచం కోళ్ళు ఎరగొడితే మరి రాజ్ తరుణ్ ఏమి ఎరగొట్టాలి? అంతే ఇంకా. బట్ దాని ముందు కాల్ దాని తర్వాత కాల్ కూడా మాట్లాడుకున్నాం మేము, ఉన్నాయి కాబట్టి మేము ప్రూవ్ చేసుకోగలం సార్. అంతే. ఇది లాస్ట్ ఇయర్ దివాళీకి సార్ మా తమ్ముడు రాజ్, నేను, చింటూ వాళ్ళ వైఫ్. తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. సో చింటూతో హెల్దీ రిలేషన్ సార్ ఎప్పటి నుంచో సార్. ఇప్పుడు ఉన్న దీంట్లో కూడా ఏది ప్రాబ్లం వచ్చినా చింటూ అని కాల్ చేసే అంత ఇది. బాయ్ ఫ్రెండ్ కాదు సార్, బాయ్ ఫ్రెండ్ కాదు సార్. బాయ్ ఫ్రెండ్ అలా అయితే ఎలా ఉండగలుగుతాం సార్? హెల్దీ నేచర్ కూడా ఇది రాదు. అంత ఓపెన్ కల్చర్ లో కూడా నేనైతే లేను సార్. నాకు ఫ్రెండ్ వాడు. ఇంకా నాకు ఎలా అంటే, నాకు కూతురు ఉంది, చిన్న కూతురు ఆవిడైతే, పెద్ద కూతురు నేను, అలా పోల్చే మనిషి. అది ఇంకా ఇప్పుడు మేము మాట్లాడుకున్న మాటలోనే అది
అనుకుంటే తప్పు సార్. మాటలో మేము మాట్లాడుకున్నాం. నేను ఇంకెవడో అన్నోన్ పర్సన్ తో మాట్లాడి వీడిని ఉడికించడం కంటే నేను నాకు తెలిసిన నా ఫ్రెండ్ తో మాట్లాడుకుని నేను ఉడికిస్తాను. అందులో ఇద్దరికి పగున్న మస్తాను. అప్పుడు మాకు ఇంటెన్స్ గా జరుగుతుంది సార్. అండ్ ఆ కాల్ లాస్ట్ మంత్ మాట్లాడిన కాలే, ఎప్పుడో కాదు. అండ్ ఎక్కువ కాల్స్ కూడా ఉండవు, 1 కాలే ఉంటుంది. ఆ రోజే మాట్లాడాం, ఆ రోజే పంపించాం. సో మస్తాన్ సాయి ఏంటి, చేదు జ్ఞాపకమా లేదంటే డెఫినెట్ గా చేదు, లేదు లేదు, డెఫినెట్ గా చేదు యాక్సిడెంట్ సార్ నాకు అది. మేము పార్టీకి వెళ్ళిన రోజున మస్తాన్ వాళ్ళ ఇంట్లో డ్రెస్ చేంజ్ చేసుకున్నాను సార్. కెమెరా ఉండింది ఆ రోజు. ప్రీతి ఉదయ్ స్టార్ట్ చేశారు ఇంట్లో, బెడ్రూమ్ లో కెమెరా ఉండింది సార్. సో అతను ఎందుకు బెడ్రూమ్ లో కెమెరా, సో తను ఎందుకు పెట్టుకున్నాడు అని అంటే, ఇంట్లో మెయిడ్స్ ఉంటారు, అది ఉంటారు, ఏమైనా వస్తువులు పోతాయి అని దగ్గర పెట్టుకున్నాం అని అంటాడు సార్. ఇంతకుముందు మీరు హోటల్లో దిగాను అన్నట్టున్నారు సార్. అది వాళ్ళ చెల్లి పెళ్లికి వెళ్ళినప్పుడు సార్. ఇది వేరే, అది వేరే. సో నాకు మస్తాన్ అనే అబ్బాయి 2022 అక్టోబర్ ఆ టైంకి పరిచయం సార్. ఇదంతా 1-2 months లోనే జరిగింది. జనవరి ఆ టైంకి మస్తాన్ వచ్చి సెటిల్మెంట్ లాగా, మళ్ళీ సెటిల్మెంట్ అనేది మనీ సెటిల్మెంట్, ఇది కూడా కాదు, క్లియరెన్స్ లాగా తన దగ్గర ఉన్నది డిలీట్ చేసేయడం, నా దగ్గర తనది ఉన్నది డిలీట్ చేసేయడం, అలా క్లియర్ చేసుకున్నాం. చేశారా? చేసేసాం. జనవరి అది ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్. సో జనవరిలో అలా డిలీట్ చేసేసుకున్నాక ఫిబ్రవరి మళ్ళీ తను మా ఇంటికి వచ్చి, మా చెల్లి పెళ్లి ఉంది రావాలని, మరి మిస్టర్ అండ్ మిస్సెస్ రాస్తారు, మీ ఇద్దరు రావాలని వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు. నేను ఇక్కడ వీళ్ళందరితో కలిసి విజయవాడ వెళ్ళాం సార్, గుంటూరు వెళ్ళాం. రాస్తారు రాలేదు, అప్పుడు తనకి ఏదో షూటింగ్ లో ఉన్నాడు, మాల్వి సినిమాతోనే షూటింగ్ లో ఉన్నాడు సార్, రాలేదు. బట్ మేము వెళ్ళాం, నువ్వు వెళ్ళు అన్నాడు. అప్పుడు ఫ్రెండ్లీ అయిపోయింది. గొడవ ఏం లేకపోతే సార్, నాకు కోపం 5 నిమిషాలే, ఎవరి మీద శత్రువు అయినా సరే సార్. క్లియర్ అయిపోయిందంటే క్లియర్ అయిపోయింది అన్న దగ్గర ఉన్నాం. పెళ్లి అయిపోయిన 3rd day తను నా పైన అటాక్ చేశాడు సార్ మస్తాన్. 3 days అక్కడే ఉన్నారు మీరు? 3 days ఉన్నాము. అండ్ అసాల్ట్ చేశాడు. మార్నింగ్ 6 o'clock హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము అన్నప్పుడు వచ్చాడు తన హోటల్కి. మార్నింగ్ 6 o'clock అటాక్ చేశాడు సార్. నేను అదే దాని మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. దాంట్లో మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు? లేదు, అలా చెప్పలేదు. ఎలా పరిచయం అన్న దగ్గర నాకు అతను ఎలా అయితే ఫ్లర్ట్ చేసేవాడు, నీలాంటి ఒక అమ్మాయి వైఫ్ గా ఉంటే బాగుంటది, హౌస్ వైఫ్ గా, అంటే తన పర్సనల్ లైఫ్ లో తన వైఫ్ హౌస్ వైఫ్ కాదు, అంటే ఇద్దరు సపరేటెడ్ అనుకుంటా. నేను అవన్నీ మిస్ అయ్యాను నా లైఫ్ లో అనుకుంటూ మాట్లాడుతూ అలా ఫ్లర్ట్ చేసేవాడు. ఎవ్రీథింగ్ వాజ్ ఓపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రాజ్ తరుణ్ ఓన్లీ. అండ్ ఆ దాంట్లోని నేను ఇంకా రాజ్ పేరు చెప్పకూడదు అన్న దగ్గర, నేను ఒక అబ్బాయితో ఉంటున్నాను విల్లా అనే చెప్పాను కానీ మస్తాన్తో ఉంటున్నానని కాదు. అండ్ ఆ రాత నేను రాయలేదు సార్. 1 day లో కేసు అవ్వలేదు అది. అక్కడ వాళ్ళు కూడా లోకల్ ఇది కదా సార్, 4 days పట్టింది. 4 days తర్వాత నేను ఏదైతే వర్షన్ చెప్పానో అది పక్కనున్న అతను విని లాయర్తో రాపిచ్చి చేపించిన ఎఫ్ఐఆర్. సో అక్కడ వాళ్ళు ఎవరికి కూడా నేను తెలియదు, సరిగ్గా ఒక స్టోరీ లేదు అందులో. ఎఫ్ఐఆర్ అయితే అయ్యింది, కాకపోతే హ్యాండ్ రైటింగ్ కూడా నాది కాదు. శేఖర్ భాష అక్కడి నుంచి ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఇది కూడా లావణ్య సొంత హస్తాలతో రాసింది అంటాడు. అరే నా హ్యాండ్ రైటింగే కాదురా బాబు అని చెప్పాను. అయినా మీరు చెప్పింది అవును సార్. బట్ అందులో లోకలైట్స్ చాలా మంది వచ్చారు సార్. మీరు ప్రేమించలేదు అప్పుడు లవ్ స్టోరీ అయితే ఏం లేదు. అప్పుడు లేదు. దాని తర్వాత మా కేసు అయిన తర్వాత నన్ను ఎప్పుడైతే కొట్టిన డివైజెస్ తీసుకున్నాడు సార్ మస్తాన్. ఆ రోజు నా పైన అసాల్ట్ చేసిన రోజు నా 2 Gmails అకౌంట్స్, ఒక iCloud. రేప్ అటెంప్టా లేదంటే గొడవనా? సెక్షువల్ అసాల్టే సార్. అంతే కదా? ఓకే, సెక్షువల్ అసాల్టే. మరి అది రేప్ కిందకి వస్తుందో ఏమో, బట్ జరిగింది సార్. అది జరుగుతూ లైవ్ వీడియో కూడా చేశాడు సార్ తను. సో తన దగ్గర నా వీడియో ఉంది. నాకు ఆ భయం ఎప్పుడు ఉంటది. న్యూడ్గా ఉంటదా? ఇంకా అంతే సార్. ఇప్పుడు అది మాట్లాడి ఇప్పుడు బయటకు అది ఒకవేళ వస్తే కూడా దాన్ని విక్టిమ్ గా కన్సిడర్ చేయకుండా మళ్ళీ నాకు దానికి కోర్టు డెఫినెట్ గా చేస్తది సార్. ఆడియన్స్ షేరు శేఖర్ భాష ఫేక్ అకౌంట్స్ అది బయటికి రాదు, పోలీసుల దగ్గర ఉంటే కనుక రాదు. వచ్చింది అంటే పోలీసుల దగ్గర కాదు కదా సార్, మస్తాన్ దగ్గర ఉంది. మస్తాన్ ఇప్పుడు తీసుకున్నారు కదా పోలీసులు అందరి వీడియోలు. అవును సార్. తన ఐక్లౌడ్ ఎంతసేపు ఆల్రెడీ మస్తాన్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేవన్నీ వస్తున్నాయి కదా, ప్లాన్ ప్రకారమే వస్తున్నాయి. నేను ఏదో చేయించాను అనుకొని చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకటి నాకు అంటే ఇది కోర్టు లాగా ఫీల్ అవ్వండి, మీరు సహకరించారా ఫస్ట్ అతనితో? లేదుగా. అప్పుడు వీడియో కెమెరా షూట్ చేస్తున్నప్పుడు మీరు సెక్సువల్ గా మీరు సహకరించారా ఏమన్నా? లేనప్పుడు మీరు భయపడేది ఏముంది అందులో? చెప్తాను మీకు సార్. ఇవి సార్ నా దెబ్బలు ఆ రోజు. అయ్యో మై గుడ్నెస్, ఈ స్థాయిలో దాడి. నా తలకాయ అయితే కొబ్బరికాయ కొట్టినట్టు నెలకేసి కొట్టాడు సార్.
ముక్కులో నుంచి బ్లడ్ బ్లాక్ గా వచ్చింది, నా నర్వ్ అంతా అయింది, నా థర్డ్ రిబ్ ఫ్రాక్చర్ అయింది. బట్ చంపేస్తామని కూడా వెళ్ళారు సార్, చాలా వరకు వెళ్ళాయి, చంపేస్తాం వరకు వెళ్ళారు. ఇంకా అటు నుంచి అది కాస్త ప్రేమ నటన కూడా అయింది దాని తర్వాత సార్, ముందు కాదు. ఇంకా రాజ్తరుణ్ దూరం చేస్తామన్నప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్? నన్ను ఇలా చేసి దీనివల్ల రాజ్తరుణ్ నా లైఫ్ నుంచి పోతే నన్ను ఎవరు చేసుకుంటారు? అండ్ నన్ను ఇంట్లో నుంచి పంపిస్తాను, ఆల్రెడీ 10 కోట్ల ఇంట్లో ఉన్నాను, మన కంపెన్సేషన్ ఇవ్వు అన్న దగ్గర నేను ఆ విధంగా గట్టిగా ఫైట్ చేశాను సార్ అతనితో. 10 కోట్ల ఇల్లు అంటే ఇప్పుడు మీరు రాజ్తరుణ్ కలిసి కట్టుకున్నారా? అది రాజ్తరుణ్ ఇల్లా మీ ఇద్దరి ఇల్లా? అంటే సార్ 10 ఏళ్ల నుంచి మరి అవుతున్న దాంట్లోని మా ఇద్దరివి ఈక్వల్ గా ఉన్నావనే చెప్తాను నేను. కాకపోతే రెమ్యునరేషన్ అనేది రాజ్తరుణ్కి వస్తుంది కాబట్టి, ఇన్కమ్ అనేది రాజ్తరుణ్కి వస్తుంది కాబట్టి డబ్బుల పరంగా రాజ్తరుణ్ పే చేస్తున్నాడు సార్. మన అదే దాంట్లోని హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మా పేరెంట్స్ నాకు ఇచ్చారు. మధ్యలో రాజ్తరుణ్ 2 years పని చేయలేదు, మా పేరెంట్స్ ఇచ్చారు. ఇంటీరియర్ కి ఒక 10-15 lakhs అవుతాయి, మా పేరెంట్స్ ఇచ్చారు. అలా మావి కూడా ఒక 70-80 lakhs ఉన్నాయి సార్. ఎక్కడ ఉంటారు మీ పేరెంట్స్? పటాన్చెరు సార్. ఇక్కడే ఉంటారు. నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు అంతకు ముందు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, దాని తర్వాత ఒక చిన్న షాప్ సార్. బట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఉండే మనుషులు, కష్టం చేసుకునే మనుషులు. తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్టం చేసుకునే మనుషులే గానీ ఏదో ఇప్పుడు కూతురు పెడతాను అల్లు పెడతాను తినే మనుషులైతే అస్సలు కాదు. ఇప్పటికి ఈ రోజు కూడా మా పేరెంట్స్ నాకు ఇస్తున్నారు సార్, వాళ్ళ కష్టం మీద ఇస్తున్నారు. కలిసే ఉంటున్నారా మీరు? లేదు సార్, 11 years నుంచి రాస్తూనే. వాళ్ళ కోపం లేదా మీ మీద? ఇప్పుడు కోపం కంటే బాధే సార్. మా అమ్మాయి ఇలా అయిపోయింది అండ్ ఇప్పుడు వాళ్ళకి కూడా నీ చేతులారా నువ్వు చేసుకున్నావు అనే ఉంటాయి కదా సార్. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేయలేక కాదు, నాకు నా సొంతంగా నేను తీసుకున్న డెసిషన్, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు వెళ్ళిపోతే తీసుకుంటారు సార్, ఏ తల్లిదండ్రులు తీసుకోరు బిడ్డని కానీ. నేను ఇప్పుడు ఇంత జరగక రాజుని ఎలా వదిలేస్తాను సార్? నేను రాజు కానీ మస్తాను కానీ నా జీవితానికి ఒక దారి చూపించాలి. అంతే సార్. అఫీషియల్లీ అయితే ఇంకా అన్అఫీషియల్లీ మాట్లాడడం ఫ్లర్ట్ అంటారు అనుకోండి. ఎవరు కనెక్ట్ అయినా ఎవరు మాట్లాడడం వరకు అయితే మాట్లాడతాను సార్. ఫ్లర్టింగ్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ అనే దాంట్లో రాస్తారు నాకు. బికాస్ నేను చాలా 4 ఇట్లా స్క్వేర్ బాక్స్ లో ఉన్న మనిషిని సార్. సోషలైజ్ అవ్వాలి అని, లేకపోతే నువ్వు బయటికి రావాలి అనే దగ్గర రాస్తారు నాకు ఫ్లర్టింగ్ ఈజ్ హెల్దీ అని నేర్పించాడు. ఏం చదువుకున్నారు, ఏం అవుదామని వచ్చారు? నేను ఎంబీఏ చేశాను సార్ సింగపూర్ లో, హోటల్ మేనేజ్మెంట్ సార్. దాని తర్వాత యాక్టింగే ఇష్టం ఉండేది, సినిమాలు కానీ షార్ట్ ఫిల్మ్ కానీ. బట్ ఒక టైంలో రాజు వద్దన్నాడు నాకు, నువ్వు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వరకు ఉండు, కెమెరా నేర్చుకో లేదా డైరెక్షన్ నేర్చుకో, బట్ ఆన్ స్క్రీన్ వద్దు, నాకు నచ్చదు అన్నాడు. బాగుండేదాన్ని సార్ అప్పుడు. సో అలా మీ ఇంట్రెస్ట్ ఉన్న కెరియర్ ని త్యాగం చేశారు. మరి ఈ 10 ఏళ్ళు ఏం చేశారు? ఇంట్లోనే సార్, అతని బట్టలు ఉతుక్కుంటూ, అతనికి వండి పెడుతూ, అతనికి చేస్తూ. అతని ఇంటికి వచ్చాడంటే అతను ఇలా అండర్వేర్ కూడా ఇలా వేసేస్తాడు సార్. మళ్ళీ అతన్ని ఒక చిన్న పిల్లోడిని తల్లి చూసుకున్నట్టే చూసుకోవాలి, ఏది చేయడు. తిన్నాడంటే ప్లేట్ అక్కడే, అంత కేరింగ్ గానే చూసుకోవాలి. ఇప్పుడు నా ధైర్యం మీద అంతా కూడా మాల్వి మల్హోత్రా 1 year కంటే ఎక్కువ కూడా ఉండదు సార్. అతన్ని భరించడం ఎవరి వల్ల అయితే కాదు. భరించేవాడే భర్త అంటారు, భరించేది భార్య అన్న దాంట్లోనే మేము అలాగే ఉన్నాము సార్. 11 years ఉన్నాము కలిసి. ఈ సంవత్సరం వెళ్ళిపోయాడు, మొన్న మార్చి వెళ్ళిపోయాడు సార్ అతను. నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే 2 days ముందు వెళ్ళిపోయాడు. మరి ఇందులో మస్తాన్ చెయ్యుందా, రాజ్తరుణ్ చెయ్యుందా, ఇద్దరు కలిసే చేస్తారు, ఇద్దరు కలిసి శేఖర్ భాష చేశారు అన్నది ఇంకా కోర్టే చెప్పాలి. నేను లీగల్ గా ఫైట్ చేస్తాను. ఇంకా మన శేఖర్ భాష దాకా రాలా ఇంకా వాడసలు షాకింగ్. అవును సార్, అవును సార్. నన్ను మరి నాకు ప్రెగ్నెన్సీ రాదు ఇదంటాడు, మరి రాజు పిల్లలు వద్దంటాడు. మా పేరెంట్స్ మాట్లాడుకున్న దాంట్లో కాల్ ఉంటది సార్ ఒకటి, పెళ్లి అని మేము అంటాం, వద్దు అంటది అంటే అఫీషియల్ గా పెళ్లి సార్. మీరు పిల్లలు ఎందుకు ప్లాన్ చేయలేదు సార్? 3 సార్లు ఇదైంది సార్. ఒకసారి మెడికల్ అబార్షన్ అయింది, 2 సార్లు ఇంకా వద్దు అని. అండ్ పిల్స్ వాడినా ఇంకేది వాడినా ఇది కూడా అవుతుంది కదా సార్. ఇంకా ఉమెన్ ని నేను 10 ఏళ్ళు, ఇప్పుడు ఇంకా ఆ మనిషికి ఇంకా వద్దేమో, నేను ఇంకా బోర్ కొట్టేసానేమో. కొత్త హీరోయిన్ కావాలి దగ్గర వెళ్ళిపోయాడు. సరే తిరిగాడు, రాత్రికి ఇంటికి వచ్చేస్తాడు కదా అన్న దాని దగ్గర ఉన్నాను సార్, ఏడ్చుకున్నాను. కానీ మాల్వి నాకు నిజంగానే ఛాలెంజ్ ఎలా అయితే చేసిందో, నన్ను జైలు పంపిస్తా అని అనింది. మరి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో చేసింది సార్ నాతో. అండ్ కలుసుకున్నారా అంటే ఫోన్ కాల్స్. రాజ్ తరుణ్ బిహేవియర్ ఇప్పుడు నాకు ఇంటికి వచ్చిన తర్వాత తను రెగ్యులర్ గా ఏం చేస్తాడు సరే అదే బట్టలు ఇలా పడేస్తాడు, ఫుడ్ తింటాడు, ల్యాప్టాప్ టీవీ పెట్టుకొని సినిమా చూస్తాడు, పడుకుంటాడు. అది కాకుండా తన బిహేవియర్ చేంజ్ అయినప్పుడు నాకు అర్థమవుతుంది దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్ అని. అలా ఒక
నెల రోజులు గమనించిన తర్వాత మాల్వి మల్హోత్రాతో రిలేషన్షిప్ ఏదో నడుస్తుంది అన్నది అర్థమైంది. అది ఎంత ప్రెషర్ గా ఇతనికి నాకు అర్థమైందంటే, ఇంటికి వచ్చేవాడు టెన్షన్గా ఉండేవాడు, స్ట్రెస్ ఫీల్ అవుతుండేవాడు, మమ్మల్ని తిట్టేసేవాడు, అంత డిఫరెంట్ గా చేసేవాడు. ఏంటి అని చూస్తే అమ్మాయి స్లోగా ఇతన్ని మొత్తం కంట్రోల్ తీసుకుంటుంది సార్. నా రాజ్ లాగా చేయట్లేదు మనిషి. ఏంటి అని మెసేజ్ చేశాను నేను. అంతకు ముందు అమ్మాయిలకు కూడా సార్, ఇప్పుడు హర్యానా ఉంది, హర్యానాతో రిలేషన్షిప్ లో ఉన్నాడా లేకపోతే ఏమో మరి, బట్ ఉన్నారు, టుగెదర్ అయితే ఉన్నారు సార్. అలా ఒక 2-3 అమ్మాయిలకి ఈ మధ్య మీ ఇద్దరు నడుస్తుండగానే ఇవన్నీ నడుస్తున్నాయి. సో ఎవరికైనా సరే ఒకేలా సార్ డేట్ వరకు లేదా ఫక్ అండ్ ఫర్గెట్ లాగా వరకు ఉన్నా నేను నా నోటీస్ వరకు తీసుకోను సార్. అందులో అతనున్న కెరీర్ దాంట్లో పట్టించుకోవద్దు. ఇంకా అందులో నేను బయటకు వచ్చిన మనిషిని కూడా కాదు ఊరికే అవ్వడానికి. ఇంటెన్స్ అయ్యి ప్రాబ్లం అవుతుందన్న టైంకి నేను ఇన్వాల్వ్ అయ్యి నేను అనే ఒక మనిషిని ఉన్నాను తెలుసా మీకు అని అనేదాన్ని. అలా హర్యానాకి చెప్పడం జరిగింది. ఫోన్ చేశారు హర్యానాకి? సార్ హర్యానానే బేసిక్ గా నాకు ఫోన్ చేసింది సార్. ఇప్పుడు ఏదైతే మాల్వితో జరుగుతుంది ఏదైతే ఉందో, రాజ్ తరుణ్ హర్యానా నాకు ఆల్రెడీ చేద్దామని ఫిక్స్ అయ్యారు అప్పుడే 2022లో. హర్యానా తర్వాతే మస్తాన్ వచ్చి ప్లాన్స్ ఇవన్నీ బాగా గట్టిగా ప్లాన్ చేశారు సార్ నా మీద. ఇప్పుడు కూడా నేను నుంచొని ఉన్నానంటే ట్రూత్. నాకు అర్థం కాల. అంటే హర్యానా రాజ్ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు సార్. నన్ను పంపించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. సో అవి రాజ్ నాకు ఇంటికి వచ్చి, నువ్వు ఒక రిపుకువి, నువ్వేం చేత కాదా నీకు అని, అంటే నేను ఏదైనా మాట్లాడుతున్నా సరే నువ్వు పని చేసేదాన్ని ఇలాగా మాట్లాడతావేంటి, బయట 100 టెన్షన్స్ ఉంటాయి నాకు అనేవాడు. అంటే నీకు ఇంట్లో పని ఎందుకు పనిలాగా అనిపించట్లేదు, అంటే జస్ట్ బికాజ్ ఐఎమ్ నాట్ ఎర్నింగ్ నువ్వు నన్ను ఈ మాటలు అంటావా అని. అదే టైంకి హర్యానా నాకు ఫోన్ చేసి వెటకారంగా మాట్లాడింది, ఎంత సంపాదిస్తావేంటి నువ్వు అని. నాకు ఫస్ట్ ఆపర్చునిటీ సార్, డీజే 3 నెలల కోర్సులోని ఇట్లా కోర్స్ చేసుకుంటూ ఆపర్చునిటీ ఫస్ట్ వచ్చింది ఫెస్టివల్లో, టెక్నో ఫెస్టివల్లో. ప్లే చేయడానికి వెళ్తున్న ముందు రోజు హర్యానాతో నాకు కాల్ చేపించాడు రాజ్. ఆల్ ద బెస్ట్ చెప్పడానికి చేశాను అన్న మనిషి ఆల్ ద బెస్ట్ చెప్పకుండా ఎంత పే చేస్తున్నారు ఏంటి ఇప్పుడు అని అనింది. అవకాశం రావడమే ఎక్కువ హర్యానా, రాకపోవచ్చు, ఒక 6 months అలా టైం పడుతుంది. లేదు, ఇద్దరు కలిసి తిరుగుతున్నారు ఆ 3 నెలల్లోనే. అలా చేసింది ఫోన్ నాకు. సో వెటకారంగా అవమానించింది. అవకాశం రావడం ఎక్కువ, ఒక 6 months పడుతుంది ఇన్కమ్ రావడానికి. అవునా ఫ్రీగా చేస్తున్నావా, నాకు ఇప్పుడు పర్ డే 50,000 వరకు వస్తున్నాయి అని అంటే, హర్యానా 2 దారులు ఉంటాయి, నువ్వు వెళ్తున్న దారిని చూస్ చేసుకోలేక కాదు, నువ్వు యూ డోంట్ టెల్ మీ వాట్ ఇట్ ఈస్, నేను దాటేసి వచ్చిన మనిషిని అని అన్నాను. కొంచెం కొట్లాట్లాగా అట్లా అయ్యింది. రాజరవీంద్ర గారు నాకు ఫోన్ చేసి, ఇది కొంచెం ఇంటెన్స్ అవుతుంది, నీ ప్లేసే పోయేటట్టుంది రా, ఇంకా ఆవిడ వచ్చేసి ఇంట్లో మా ఇంట్లో ఉండిపోవడం, రాజ్ తరుణ్ వెళ్ళిపోయి హర్యానా వాళ్ళ ఇంట్లో ఉండడం, మళ్ళీ హర్యానా కూడా ఇంకొక రవితేజ అనే అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉండి జరుగుతున్న టైం. రవితేజ ఒక అబ్బాయి ఉన్నాడు, బిగ్ బాస్ లో కూడా వచ్చాడు కదా సార్, అతను ఆస్ట్రేలియాలో ఎక్కడో కంట్రీలో ఉన్న అతనంట. అతనితో రిలేషన్షిప్ లో ఉంటూ అతను వదిలించుకొని రాజ్ తరుణ్తో ఉండాలనుకొని అన్నదని చెప్పాడు రాజ్ అప్పుడు నాకు. నన్ను వదిలేసిద్దామని అయితే అనుకున్నారు. బట్ ఐ టోల్డ్ దెమ్, నేను నా కెరియర్ కాళ్ళ మీద నిలబడ్డాక వెళ్ళిపోతాను రాజ్, పోనీ అప్పుడు దాకా నన్ను బతకని. ఈలోపు రాజరవీంద్ర గారు నన్ను వెనక్కి పిలిచారు. 4th month అప్పుడు వచ్చేసాను సార్. నేను వెనక్కి వచ్చాను. హర్యానాకి చెప్పా, థ్యాంక్స్, ఇప్పుడు దాకా చూసుకున్నావు ఈ 4 నెలలు, నేను వచ్చేసాను, ఇంకా నేను చూసుకుంటాను అని చెప్పాను. ఇంకా ఆమె పని ఆమె చూసుకుంది. అలా ఒక 3-4 అమ్మాయిలు నాకు గట్టిగానే దోకా ఇచ్చారు. ఈ మాల్వి 5వ అమ్మాయి సార్, మనిషిని తీసుకెళ్ళిపోయింది. మాల్వితో ఎట్లా? సో మాల్వితో ఇంటికి వచ్చాక ఇంకొంచెం ఇంటెన్స్ గా అయ్యేది సార్, గట్టిగా కొట్లాట్ల వరకు అయ్యాయి. ఇప్పుడు మీరు చూసినప్పుడు ఆడియో రికార్డింగ్ కూడా నన్ను రెచ్చగొట్టేవాడు సార్. నన్ను రెచ్చగొట్టాక నేను తిట్టేటప్పుడు అతను జేబులో ఫోన్ లో పెట్టుకొని రికార్డ్ చేశాడు ఆ ఆడియో అంతా కూడా. ఇంకా నన్ను చెడ్డదాన్ని ప్రూవ్ చేయడానికి క్రమంలోనే స్టార్ట్ చేశాడు ఎవిడెన్సెస్. మరి అది మస్తాన్ నేర్పించాడా రాజ్కి, ఎవరు నేర్పించారో తెలీదు. మరి అప్పటి నుంచే శేఖర్ భాష ఉన్నాడా, అసలు శేఖర్ భాషను మస్తాన్ సాయి వాళ్ళు పెట్టారా, ఇవన్నీ చాలా ఉన్నాయి, రావాలి సార్ ఇంకా బయట. శేఖర్ భాష రాజ్ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఇప్పుడు ఇంటికి రావడం నెవర్, అసలు అతను లేడు సార్ మా లైఫ్ లో, పార్టీస్ లో నెవర్ నెవర్. ఓ మై గాడ్. ఓకే ఓకే. నాకు తెలిసి ఒక్కసారి కూడా కలిసి ఉంటారేమో, మా అయితే ఒక్కసారి కలిసి ఉంటారేమో, అది కూడా ఏదైనా ఫంక్షన్ లో ఇలా హాయ్ అంటే హాయ్ గానీ, నాట్ ఈవెన్ ఫోన్ టచ్ లో కూడా. వాళ్ళ ఇంటికి గణేష్ ఉత్సవానికి గెస్ట్ గా వెళ్ళాడంట రాజ్, వాళ్ళ అపార్ట్మెంట్ లో. ఓకే, మేబీ అది కూడా సినిమాకో ఇదో అయి ఉంటదేమో గానీ, ఇతను పిలిస్తే ఫ్రెండ్ గా వెళ్ళడం అయితే అయి ఉండదు సార్. లేడు అంటే ఇప్పుడు అతను ఫోన్ దగ్గర నుంచి 10 ఏళ్ళు లైఫ్ నాకు తెలుసు సార్. ఓకే, ఈ 10 ఏళ్లలో అంటే 2 ఉంటాయి. ఒకటి మీ మీద ఆకర్షణ తగ్గడమా, లేదంటే మీరంటే చులకనగా చూడడమా ఒక పార్ట్ అయితే, మీరు ఇంకెవరితో రిలేషన్ ఉండడం వల్ల, ఈ డ్రగ్స్ ఇష్యూ ఇవన్నిటి వల్ల ఏమైనా దూరం అయ్యాడా సార్? మీ వైపు నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఈ 10 ఏళ్లలో? మిస్టేక్స్ ఇద్దరివి ఉన్నాయి సార్. అంటే ఒక తప్పు చేస్తే
లేదా ఒక యాక్సిడెంట్ అయితే వదిలేస్తాము అన్న తెలుసుంటే నేను రాజ్ తరుణ్తో అడిగేసేదాన్ని కాదు. ఓకే. కష్టమో నష్టమో చావు బతుకో ఇంకా అతనే కలిసి అనుకొని నేను అవును. అడిగేశాను. ఉమ్, మరి అతను యాక్సిడెంట్లు చేశాడు, అతనివి మిస్టేక్స్ ఉన్నాయి. నేను ఉండి కాపాడుకున్నాను సార్. అతను ఒక 3 యాక్సిడెంట్లు చేస్తే 3 యాక్సిడెంట్ అప్పుడు నేను లేను. ఆ, అందుకు ఆ 3ది బయటకు వచ్చింది, ఆ గోడను గుద్దింది కూడా. ఓకే. దాని ముందు కూడా అలాగే ఒకసారి ఫుట్పాత్ ని గుద్దేశాడు, ఒకసారి ఇటు నుంచి కారు గుద్దితే అటు వెళ్ళి పడింది. సార్ తాగేసాయి, ఆ, తాగే. మరి ఆ ఓకే. 2 రానివ్వలేదు నేను. ఈ 3వది నేను లేను ఆ రోజున. బయట ఫస్ట్ నేను ఉంటే ఏం చేస్తాను, నంబర్ ప్లేట్ తీసేయడమో, ఆహా, ఆ మనిషిని కాపాడుకోవడం, అలా కాపాడుకుంటూ వచ్చిన మనిషిని 10 ఏళ్ళు. ఉమ్, ఈ రోజు ఇంకా బయటకు వచ్చి మాట్లాడుతున్నా, నిజాలు చెప్తున్నా, ఇంకా దాపెట్టుకున్నాను నేను కూడా. నన్ను చెడ్డది ఓకే. అన్నప్పుడు నేనెందుకు ఇంకా ఇది చేయాలి. ఉమ్, ఐఎమ్ ఉమ్, ఆల్సో లెటింగ్ ద ట్రూత్ అవుట్ సార్, అంతే. ఓకే. Yeah. సో ఎక్కడ మొదలైంది అంటే అదే అంటున్నా, మీ వైపు నుంచి ఏమన్నా మిస్టేక్స్ సార్ ఉన్నాయా? నువ్వు మిస్టేక్స్ ఇలా ఉన్నాయి చేసావు సార్, కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నా మిస్టేక్స్ అని ఉన్నాయి, రాజు చెప్పడానికి కావాల్సిన ఏమైనా ఉన్నాయా? మిస్టేక్స్ ఉన్నాయి. ఆ, ఆ మిస్టేక్స్ రాజ్కి తెలియకుండా చేసినవి కాదు, ఓకే. రాజ్కి తెలుసు, రాజ్ ఎంకరేజ్ చేసినవే. ఆహా, మరి ఆ మిస్టేక్ చూపించేది ఇప్పుడు వెళ్ళొద్దు. ఒకవేళ డ్రగ్ కేసు చూపిస్తాడా సార్, అది నేను చేయలేదు. ఓకే. అది కోర్టు ఆదేశం ఇచ్చేదాకైనా ఆగాలి కదా సార్. అవును, నేను నిందితురాలిని అందులో. రైట్. నే- అంతే నేను కదా. నేను Yes. నేను నిందితురాలే. అవును. నిందితురాలు సార్.